సంతోషరావు మాదిగ, ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు ఏపీ ఎంఆర్పిఎస్ దళిత ప్రజా సంఘాలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రముఖ దళిత సంఘాల నాయకులందరూ కూడా ఈ విలేకరుల సమావేశంలో, రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం అనేది జరిగింది. ఈరోజు మా ముఖ్య ఉద్దేశం, గత నెల 5వ తేదీన తెనాలి నడి రోడ్డు మీద దళిత ముస్లిం యువకులను పోలీసులు బహిరంగంగా రోడ్డు మీద నిర్దాక్షిణ్యంగా అమానుషంగా వాళ్లను నొక్కిపట్టి కాళ్ళు మరీ లాఠీ చార్జీ చేసినటువంటి ఆ పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని, డిస్మిస్ చేయాలని, వాళ్ళని అరెస్ట్ చేయాలని ఇంతకుముందు మేము డిమాండ్ చేయటం జరిగింది. ఇప్పటి వరకు కూడా మరి ప్రభుత్వం వాళ్ళపైన చర్యలు తీసుకోలేదు. మరి ముఖ్యంగా వంగలపూడి వనిత హోంమంత్రి గారు ఆమె సమర్థించుకుంటుంది. బహుశా ఆమెకు కుల చైతన్యం లేదనుకుంటా, ఆమె ఒక రాజకీయ బానిసలాగా మాట్లాడుతూ ఉంది. ఈ రోజున ఎక్కడ ఏ ఘటనలు జరిగినా ప్రయోగించేది, మాట్లాడించేది పాలకులు, అగ్రవర్ణ పాలకులు, దళితులనే. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో మార్కులు వేసుకోవడానికి ఆమె మాట్లాడుతుంది తప్ప, పోలీసులకి రోడ్ల మీద శిక్షించే హక్కు ఉంటే మరి దానికి చట్టాలు వాళ్ళు అలా అమలు చేసేటట్లయితే మరి కోర్టులు దేనికి? కాబట్టి తక్షణమే ఆ పోలీసుల్ని డిస్మిస్ చేయాలి, అరెస్ట్ చేయాలి. హోమ్ మినిస్టర్ కూడా విజ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. అదేవిధంగా తెనాలి నియోజకవర్గానికి చెందినటువంటి నాదెండ్ల మనోహర్ కూడా వాళ్ళు గంజాయి బ్యాచ్ అని, రౌడీ షీటర్స్ అని చెప్తా ఉన్నారు. ఈ రోజున ప్రజాప్రతినిధుల్లో ఎంతమంది రౌడీ షీటర్స్ లేదు, ఎంతమంది మీద కేసులు లేవు, వాళ్ళందరికీ ఒక న్యాయం, మాకొక న్యాయమా? కాబట్టి తెనాలిలో ఆ నియోజకవర్గానికి చెందినటువంటి నాదెండ్ల మనోహర్ని దళితులందరూ కలిసి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిస్తాం, ఐకమత్యంగా తగిన గుణపాఠం చెప్తాం. అతను బహిరంగ క్షమాపణ చెప్పకపోతే జరిగేది అదేనని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పిఠాపురం దగ్గర నుంచి, రాజంపేట దగ్గర నుంచి ఇప్పటి వరకు చెప్పుకుంటా పోతే పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి సంవత్సర కాలంలోనే ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి అంటే, రెడ్ల పార్టీ అధికారంలోకి వస్తేనేమో చుండూరు జరిగింది, కమ్మల పార్టీ అధికారంలోకి వస్తే కారంచేడు జరిగింది. దళితులకి రక్షణ లేకుండా పోతూ ఉంది. జగన్ ప్రభుత్వంలో మరి ఎక్కడ అతను డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలుకొని సుబ్రహ్మణ్యం దగ్గర నుంచి ఇంకా అనేక మంది మీద దాడులు జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళకి చెప్పేవాళ్ళు లేరు, వీళ్ళు ఏం చేయలేరు అనుకుంటున్న సందర్భంలో దళిత సంఘాలు మొత్తం కూడా మేము కలిసి ఐకమత్యంగా పోరాటం చేసి వాళ్ళకి రక్షణ కవచంగా మేము నిలబట్టమే కాకుండా, జగన్ ప్రభుత్వానికి నిన్నటి ఎన్నికలు తగిన గుణపాఠం చెప్పినట్లే చంద్రబాబు ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయకపోతే దళితులు ఓట్లేసే వాళ్ళైతే ఓట్లేసే యంత్రాలుగా మాత్రమే చూసి, జెండాలు మోసే కూలీలుగా మాత్రమే చూసి మా ఆత్మగౌరవాన్ని, మా అస్తిత్వాన్ని లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తే రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వానికి, కూటమికి గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశంలో తీసుకునే భవిష్యత్ కార్యాచరణ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలి. ఎవరైతే ఆ యువకులకు తీరని అన్యాయం జరిగిందో వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు ముందుకొచ్చి దళితుల పట్ల జరిగినటువంటి అన్యాయం పట్ల స్పందించి వాళ్ళకి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు బహిరంగంగా చంద్రబాబు నాయుడు మాట్లాడకపోతే దళిత సంఘాలు మొత్తం కూడాను ఈ కూటమిని ఓడించడానికి మేము ఐకమత్యంగా పోరాటం చేస్తాం. అందుకోసం ఈరోజు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.